హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజా మంజు బ్లాగ్స్ అండి. సో నేను ఇలా ఇంతకుముందు కటింగ్ పెట్టాను కదా, సో దాన్ని నేను జాకెట్ ఎలా కుట్టాలో కొత్త వారి కోసం కానీ ఇంకెవరన్నా కానీ నేర్చుకునేదానికి నీట్గా చెప్తున్నాను. ఇలా మనం బ్యాక్ ప్యాడ్ తీసుకొని బ్యాక్ ప్యాడ్ సైడ్ నేను 2 ఇంచెస్ వదులుకున్నాను కదా, దాన్ని నేను ఇలా ఫోల్డ్ చేసుకొని లూజ్ కుట్టు వేసుకుంటున్నాను. లూజ్ కుట్టు వేసుకుంటే మనం నీట్గా ఉంటుంది. మళ్ళీ చేతి కుట్లు హెమ్మింగ్ వేసుకొని లూజ్ కుట్టు తీయేసుకోవడానికి. ఇప్పుడు చూసారా నేను షోల్డర్ ఎలా పట్టుకుంటున్నానో, వెనకాల డాట్స్ వస్తాయి కదా, ఆ డాట్స్ మనం ఎంతో కొంత 1/2 ఇంచ్ కానీ ఇంకెంతైనా కానీ సో తగ్గించి మనం పట్టుకునేదానికి 1/4 ఇంచ్ అని, దానికి కొలతలతో చూడండి 4 ఇంచులు వాళ్ళ ఏజ్ని బట్టి మనం పైకి పెంచుకోవాలి. 34-35 ఇంచెస్ నడుము లూజు ఆమెకి ఇదైతే సరిపోతుంది, 4 ఇంచెస్ సరిపోతుంది. అంతకు మించి ఎక్కువగానే ఉంటే 4.5-5 వరకు కూడా వేసుకోవచ్చు. వెనకాల డాటు చాలా నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఇలా చూసారా నేను జాకెట్ కూడా నీట్గా పెట్టి చూపిస్తున్నాను ఇట్లా సరిపోతుందా లేదా అనేసి. అది కొంచెం ఖర్చులేకి ఇంతకుముందు నేను కటింగ్ పెట్టినప్పుడు ఇది మర్చిపోయాను. చూసారా ఇవా ఈ గీతలు వచ్చేసి మనకు బ్యాక్ సైడు మనకు గుర్తు ఉండేదానికి, ఎందుకంటే ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అనేసి, ఏది లెఫ్ట్ సైడు ఏది రైట్ సైడ్కి వస్తుంది అని. ఇలా చూసారా. సో ఇది బాగా పట్టుకొని నేను చూపించిన విధంగా డాట్ వేయాలి. రఫ్ చేసుకుంటూ ఫిట్ కుట్టు పెట్టుకోవాలండి, లూజ్ కుట్టు కాదు. ఇప్పుడు ఉక్సులు పట్టి దగ్గర 2 సరి సమానంగా పట్టుకొని 2 ఇంచెస్ వేసుకోవాలండి. 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ అయినా సరిపోతుంది. సో మనం చూసుకొని నిదానంగా ఇలా కుట్టు వేసుకోవాలి, ఎక్కువ కూడా అవసరం లేదు. బొగ్గ అయితే చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్, అసలు భయపడాల్సిన పనే లేదు. కొత్త వారి కోసం కూడా భయపడాల్సిన పని లేదు, చాలా నీట్గా వస్తుంది. చూసారా ఇట్లా అలా బొగ్గ వచ్చేస్తుంది, అది చూసారా. ఒక 3 ఇంచెస్, నేను 3 అని ఏం పెట్టుకోను, నార్మల్గా పెడతాను. 3 ఇంచెస్ అయితే కరెక్ట్గా జరుగుద్ది బొగ్గ. చూసారా ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందో. ఇలాగే ఇంకొకటి కూడా రెడీ చేశాను, ఇది కొంచెం చూసారా. క్రాస్ బెల్ట్ అండి. క్రాస్ బెల్ట్ కోసం వేరే క్లాత్ తీసుకొని బ్యాక్ సైడ్ నేను పైన గీత పెట్టిన లోపలికి వచ్చేటట్టు నేను ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. 1 మీటర్ క్లాత్ అయినా అంక సరిపోలేదు, చాలా పెద్ద బ్లౌజ్ అండి అది అసలు. ఇలా తిప్పేసుకొని రైట్ సైడ్ నుంచి ఒక కుట్ట వేసేసుకోవడమే, మళ్ళీ ఎడ్జెస్ వైపు అన్నీ నీట్గా కుట్టేసుకోవడమే. దానిలాగానే ఇంకొకది కూడా నేను క్రాస్ పట్టీ 2 తయారు చేసేసాను చూసారా. ఇప్పుడు తయారు చేసిన క్రాస్ పట్టీ నుంచి ఉక్సులు పట్టీ దగ్గర నుంచి అక్కడికి స్లోగా పట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి, ఒక 1/4 ఇంచు ఖర్చులతో. మనం పెట్టిన బుగ్గ పైకి తీసేసుకోవాలండి, ఇలా ఆ డాట్కి. అది చూసారా నేను చూపిస్తున్నాను, అలా పైకి పెట్టేసుకొని దానికి సరి సమానంగా పట్టుకొని లాగకూడదు, గుడ్డ లాగకుండా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. దానిపైన నుంచి ఇంకొక 1/4 ఇంచు కుట్టేసుకోవాలండి. ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది అసలు. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకు కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో అంటే అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఉక్సులు పట్టి వేస్తున్నాను. ఉక్సులు పట్టి చూసారా. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కాజా పట్టీ వేస్తున్నాను అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. కాజా పట్టీకి నేను బాగా తిప్పుకొని మడుచుకొని ఉక్సులు పట్టీలాగా నేను పిన్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే పదే జారిపోకుండా మనం తిప్పుకోగలిగేటుకుంటే తిప్పుకోవాలి, లేదంటే లేదన్నట్టు. ఇప్పుడు మనం ఉక్సులు నేను ఇక్కడే దీనిపైనే వేసేస్తున్నాను, నేనైతే కాజాలు వేయట్లేదు. చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. నిదానంగా దగ్గర కుట్టు పెట్టి వేసుకుంటే మళ్ళీ మనం ఇది వేయాల్సిన పనే లేదు, కాజా అసలే ఇవే సరిపోతాయి. నేను ఆల్మోస్ట్ అన్నీ ఇవే వేస్తాను. ఒక నడుము దగ్గర అయితే కొంచెం లూజు ఉంటుంది లేదో అనే కొంచెం వేస్తాను, అది కూడా నడుముకి. సో అందరూ వేసినట్టు నార్మల్గా నేను వేస్తాను, అట్లా చాలా బాగా వస్తుంది.
ఇవన్నీ చూసారా 1 2 3 4 5 వచ్చాయి చూసారా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పెట్టుకొని కరెక్ట్గా ఆ సైడ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు చూసుకొని మనం భుజాలు జారిపోకుండా ఒక కుట్టు వేసేసుకోవడమే. 2 కుట్లు అటు ఒక 2 కుట్లు ఇటు 2 కుట్లు వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇదే ఇంపార్టెంట్ అండి. సో మనం షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసినప్పటి నుంచి వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ దగ్గర నుంచి ఉక్సుల పట్టి దగ్గర నుంచి మనం కుట్టే జాకెట్ ఇలా నీట్గా కొలుచుకొని చూడాలి. మనకి ఏమైనా హెచ్చు తగ్గులు వచ్చాయా లేదా, ఎక్కువ వచ్చిందా, వాళ్ళు ఎక్కువ పెట్టమన్నారా తక్కువ వచ్చిందా అని చూసుకోవడానికి నీట్గా సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నాకు కరెక్ట్గా సరిపోయింది. సో ఇలా మనం కుట్టుకునేటప్పుడే కానీ చూసుకుంటే మనకు ఏది మనకి తక్కువ వచ్చింది, మన బ్లౌజ్ తక్కువ వచ్చిందా లేదా, లేదంటే ఎక్కువ వచ్చిందా అని బాగా ఈజీగా సరిపోతుంది. ఇక్కడ నేను చూపించాను కదా 2 ఇంచులకి క్లాత్ పడుతుందని, ఆ క్లాత్ నేను యాడ్ చేశాను. హ్యాండ్కి 1 ఇంచు ఫోల్డ్ చేసుకోవాలి మనం కింద హెమ్మింగ్ వేసుకోవడానికి. క్రాస్ తీస్తున్నాను. ఇప్పుడు మనం డాట్ పెట్టుకున్నక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి అటు సైడ్ ఇటు సైడ్ నీట్గా నిదానంగా పట్టుకుంటూ వేసుకోవాలి. స్టిచ్ నేను చూపించిన విధంగా వేయండి. ఇది 2 సైడ్లు డబల్ సైడ్లు స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ వేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఎందుకంటే నిదానంగా బాగుంటుంది. స్టిచ్ ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. చూస్తున్నారా, దానిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేయండి. ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ 2 జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ లాస్ట్లో ఎడ్జెస్ దగ్గర నేను ఒక స్టిచ్ వేస్తున్నాను. ఎందుకంటే మనం వాళ్ళ ఆల్తి చూసి మనం ఇట్లా పట్టుకోవడానికి. ఇదిగో చూడండి, నేను చూపిస్తున్న విధంగా నిదానంగా ఆల్తి పట్టేసుకొని, చూస్తున్నారా, వాళ్ళది ఆల్తి మన బ్లౌజ్ ఇక్కడ వరకు వచ్చింది. సో ఎంత లూజ్ ఉంది అని చూసి దానికి సగం 4 ఇంతలు ఫోల్డ్ చేసుకోవాలి. 1 2 3 అన్నట్టు ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చిందంటే 2 వచ్చిందండి. 2 పైన ఒక లైన్ కూడా రాలే, కొంచెం అటు ఇటు సరిపోతుంది. 2 ఇంచెస్ వచ్చింది. చూసారా, నేను కరెక్ట్గా 2 ఇంచెస్ మనం వేసిన కుట్టు దగ్గర నుంచి ఆడికి 2 ఇంచెస్ గీత పెట్టుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఎంత మనం కట్స్ పెట్టుకున్న దగ్గర నుంచి కరెక్ట్గా ఉందా, లేదంటే లూజ్ ఉందా, ఫిట్ ఉందా అని తెలుసుకోవడానికి. చూసారా, వాళ్ళు వేసిన కుట్టు దగ్గరకు అక్కడికి చూసే, అందుకే నేను కొంచెం మళ్ళీ చూసుకోవాలనేది. ఒక 1/2 ఇంచు పైకి వచ్చింది మనకు. వాళ్ళ హ్యాండ్కి, సంకకి, చేతికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని ఆ లైన్ పైన మనం స్టిచ్ చేసుకోవడమే. ఫినిషింగ్ మాత్రం నీట్గా ఉంటుంది. బ్లౌజ్ చాలా ఫిట్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు చూసారు, ఏదో నేను చూపిస్తున్నాను చూడండి, అంతా బ్లౌజు మన బ్లౌజ్కి వాళ్ళ బ్లౌజ్కి నీట్గా సరిపోయింది. చూసారా, వాళ్ళ దగ్గర కూడా నీట్గా సరిపోయింది. నేనైతే ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ పీస్లే తీసుకుంటున్నారని జాయింట్ చేసేసి మనం మెడపట్టీకి వేసుకుంటున్నాను. అంతా క్రాస్ తీసుకుంటారు. సో నాకు ఎక్కువ అలవాటు అయిపోయింది. బాగా క్రాస్ కంటే కూడా స్ట్రైట్ పీసే బాగా సరిపోతుంది నీట్గా. నాకు మూలలు కూడా బాగా తిరుగుతాయండి. నేను అందుకని క్రాస్ కంటే కూడా నేను ఎక్కువ దీన్నే యూజ్ చేస్తాను. ఎక్కువ గుడ్డ కూడా సాగదు. మనం ఎట్టునే షోల్డర్ అలాగే నీట్గా ఉంటుంది, సాగినట్టు కూడా అనిపించదు. హెమ్మింగ్ వేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది బ్లౌజు. చూసారా, వీటితో పాటు నేను మొన్న కటింగ్లో చూపించాను కదా 4 బ్లౌజులు ఒకటేసారి నేను కటింగ్ చేస్తున్నానని. ఇవి 4 నేను కుట్టేశాను ఫ్రెండ్స్. చూడండి,